వాళ్ళ మాటలే జిల్లా స్థాయి అధికారులు రాష్ట్ర స్థాయిలో కూడా చాలా పనులు ప్రాజెక్టు చేసిన వాళ్ళు ఉండడం భారతదేశంలో సార్ దానికి సౌత్ ఇండియా అంటే దేశానికి నాయకత్వం వహించినటువంటి గొప్ప వ్యక్తులు రావడం మా పాఠశాల చేస్తున్నటువంటి పుణ్యంగా భావిస్తున్నాం. ముఖ్యంగా దీనికి ఆద్యుడు మా జయప్రకాష్ సార్ మంచి మిత్రుడు, పాఠశాలకి ఎప్పుడు రావాలి రావడానికి కూడా ప్రయత్నం చేశాడు. కానీ మనకు కూడా ఉపాధ్యాయుడు అయ్యేవాడు. మరి కౌన్సిలింగ్ విధానం లోపల దాదాపు ఇక్కడికి రాలేకపోయాడు. రిటైర్ అయ్యారు. మేము ఎప్పుడు రెగ్యులర్గా యోగాలా కలుస్తున్నాం. సార్ మరి ఇలాంటి సహాయం ఉందంటే మొదట గుర్తొచ్చి దేరేనంట. రేవంత్ సార్కి అయితే ఇది సార్ దగ్గర ఉంటుంది. అతనైతే రిప్లై చేశారు. ఒక నమ్మకంతో పాండే సార్ గారికి చెప్పడం, సార్ ఫోన్ చేయడం. సార్ ఫోన్ చేసినప్పుడు నేను ఏదో బిజీలో ఉన్నాను. 2 సార్లు అసలు లేపలేదు. లేపకుండా కానీ మళ్ళీ ఫోన్ చేసి చెప్పినప్పుడే చెప్పాను, మా పిల్లలు చాలా మంచి పిల్లలు సార్, చక్కటి నడవడుకుని ఉంటారు, వాళ్ళకి ఇస్తే కొంచెం యూటిలైజ్ అవుతుంది, మీకు కూడా హ్యాపీనెస్ అనేది ఒకటి వస్తుంది. మంచి వాళ్ళకి ఇచ్చాం కదా, పిల్లలకి ఇచ్చాము, యూటిలైజ్ అవుతుంది. కాబట్టి మీ భారత్ వికాస్ పరిషత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, అదేవిధంగా డొనేషన్ ఇస్తున్నటువంటి వెంకటేశ్వర గుప్తా గారి, మిగతా అందరికీ ఉద్దండులందరికీ కూడా పరిసరాన్ని చేసి మా పిల్లల్ని ఆశీర్వదించి మా పిల్లల లోపల ఒక మంచి సహాయం చేయాలని ఒక బీజాన్ని నాటారు. నేను సహాయం చేస్తూ మేము కూడా పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు మా అమ్మాయిని చెప్పిన గాయత్రి ఆమె మరి మల్లారెడ్డి చెప్తా ఉంటాడు, నేను పాలమ్మిన పూలమ్మిన అదే గాయత్రి కూడా ఒకసారి నేను పాలమ్మిన పూలమ్మిన అని కాలేజీ కూడా పెట్టచ్చు. నాకు నిజంగానే ఉదయం చూస్తే కళ్ళు చెమల్సింది. పిల్లలు చూస్తే వర్షానికి వస్తుంది ఆ పిల్ల. అసలు తల్లిదండ్రులు కూడా ఎట్లా పంపిస్తుందో నాకు అర్థం కాలేదు. నేనే నాన్న అంటే నాకు నాన్న వాళ్ళ ఇష్టం ఉండే, నేను నాన్న అసలు ఏం లేదు. చూస్తే ఆ పిల్ల కనిపిస్తుంది, ఎంత బాగా పనిచేస్తుంది, అప్సెట్ చేయాలి వాళ్ళ తల్లిదండ్రులు అనిపిస్తుంది. మరి మీరు కూడా ఎవరెవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరూ గర్వంగా ఫీల్ కావాలి. ఇంటికాడ అమ్మ నాన్న చెప్పి పని చేయకుండా కామర్షియల్ ఫీల్ కావాలి. పని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు కదా. నాకు కూడా మా వర్షంలో మా నాన్నమ్మ గుర్తొచ్చింది. అప్పుడు వర్షాలు బాగా వస్తున్నాయి, చాలా బాగా వర్షాలు. మా నాన్నమ్మ లేదు, అయితే ఆమె లేకపోతే నేను సరిపోయేవాడిని. అంటే ఇక్కడి వరకు నీళ్ళు వచ్చేవాళ్ళు, ఇక్కడి వరకు ఆమె ఇక్కడి వరకు అది చీర కట్టుకొని నన్ను పైన తీసుకున్నట్టు చేస్తుంది. అయితే నేను ఆ సంకలం ఉండి నానమ్మ ఇంటికి పోయి కాపుకుందామా అనేది, అది ఎప్పుడు చెప్తుంది నాకు, ఇంటికి పోయి కాపుకుందామని. నేను పెద్దగా కూడా అరే నువ్వు ఇట్లాంటిగా నా చిన్నప్పుడు అలాంటి సంఘటన గుర్తొచ్చింది. మాకు కూడా అట్లే అనిపించింది. చిన్నప్పుడు ఇంత బాధపడి కష్టపడి బడికి వచ్చే వాళ్ళం కదా, మీరు కూడా అందరూ కూడా ఇట్లా కష్టపడి వస్తున్నారు. కాబట్టి మీ అందరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి అనంతరెడ్డి రెడ్డి మన ఇంటి పక్కనే ఉంటుంది సార్. అమ్మాయి కూడా అసలు ప్లాన్ కాదు, వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ వ్యవసాయమే. మేము కూడా సన్మానం చేసాము. సార్ వాళ్ళు కోరుకునేదంటే మీరు కూడా అనంతరెడ్డి లాగా సన్మానం పొందాలి ఒకనాడు. ఎందుకంటే మీకు అవకాశం ఉంది, మాకు లేదు కానీ మీకు అవకాశం ఉంది. మీరు అనంతరెడ్డి అంతా కావచ్చు. అనంతరెడ్డి గురించి చెప్తున్నాం అంటే రేపు మీ గురించి కూడా చెప్పవచ్చు. ఒక కవిత గురించో, ఒక హరిత గురించో, ఒక నరేష్ గురించో, ఎవరి గురించి చెప్పే విధంగా కావాలి అనేది వాళ్ళ అభిప్రాయం. అంటే వీళ్ళు రిటైర్ అయినా ఎంత గొప్ప వాళ్ళు చూడండి. కాబట్టి మీ లోపల విద్యా కుసుమాలని వెలిగించాలని ఒక ఉద్దేశించి మీకు సపోర్ట్ చేసి సార్ ఓట్ ఇచ్చాడు. సార్ మన కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ బూట్లు ఇప్పిస్తామని చెప్పాడు. మరి వారికి కూడా ధన్యవాదాలు చేస్తాం సార్. వాటర్ అనేది చాలా ముఖ్యమైనది. అసలు వాటర్ లేకపోతే మనం అసలు లేదు, లైఫ్ అనేది లేదు. మరి రోజు రోజు వాటర్ అనేది క్షీణించిపోతుంది. మనం వాటర్ను సేవ్ చేయాలి. వచ్చే తరాలకు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ వనరులన్నింటినీ కూడా వచ్చే తరానికి కూడా ఉంచాలి. మనతో పాటు గాలి నీరు ఇవన్నీ అయిపోయినాం అనుకోండి, వాళ్ళు వచ్చే వాళ్ళు అసలు ఎలా బతకడానికి కూడా అవకాశం లేదు. మనమే అంతా యూజ్ చేస్తాం. కాబట్టి మనకి ఎంత అవసరమో అంతనే యూటిలైజ్ చేసుకొని ప్రకృతి నుంచి ప్రసాదించినటువంటి ఏవైతే వనరులు ఉన్నాయో ఆ రిసోర్సెస్ అన్నింటినీ కూడా మనం కాపాడుతూ వాటిని ఇంకా రిగ్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ మనం పాఠశాల స్థాయిలో నేర్చుకోవాలి. కాంక్రీట్ జంగిల్ అనేది తగ్గిపోవడానికి కారణం పల్లెటూరులో ఈరోజు బురద అన్ని అట్లా ఉండే అన్ని సిమెంట్, కనీసం ఇంటికి రోడ్డు పక్కన గ్యాప్ కూడా ఉండదు. కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఇంకా ఎక్కడ ఉన్నాయి. భావి పౌరులుగా రేపటి పౌరులు మీరే కాబట్టి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా సార్ మరి ఎయిర్పోర్ట్స్ మనకు యోగా నేర్పించాక మహేందర్ రెడ్డి లాస్ట్ ఇయర్ మనం యోగా చేసినాం అందరం. సార్ వాళ్ళందరూ ఎయిర్పోర్ట్స్ పనిచేశారు. చెప్పిన మాటలన్నీ కూడా మనసులో పెట్టుకొని ప్రతి
గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాళ్ళు ఒక్కటే ఒక కోరిక కోరుతున్నారు, మీ మంచిగా చదువుకోండి, మంచి పౌరులు కానీ మీకు వీలైతే మీకు అది మాకు కావాల్సింది. మేము గిఫ్ట్ ఇస్తున్నాము, మాకు దీని నుంచి గిఫ్ట్ రిటర్న్ కావాలి. ఏంటంటే మీరు ప్రేరేపిస్తులు కావాలి. మీ దగ్గర రిటర్న్ గిఫ్ట్ కావాలంటే ఏంటి? మీరు బాగా చదువుకుంటారు.